హాయ్ ఎవ్రీవన్ అందరికీ. ఎక్కడికి కంగారుగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు చర్చ్లో మాకు తెలిసిన వాళ్ళు ప్రేయర్ పెట్టుకుంటున్నారనమాట. అక్కడికి వెళ్ళాలి, గుమ్మలేరు వెళ్ళాలన్నమాట. రెడీ అవ్వాలని చెప్పేసి కంగారుగా నడుచుకుని వెళ్ళిపోతున్నాను. అప్పటికే టైం 6 అయిపోయింది. చాలాసేపు ఆలోచించి ఏ చీర కట్టుకోవాలా, నేను చీరలు ఉన్నా కూడా మా ఆడవాళ్ళకి ఇదే కదా ప్రాబ్లం, ఏ చీర కట్టుకోవాలో అర్థం కదా. అప్పుడు పింక్ కలర్ శారీ సెలెక్ట్ చేశాను. ఈలోపు మా పిల్లలు ఇద్దరు కొట్టుకున్నారనమాట, నాకు ఈ చీర కావాలి, నాకు ఆ చీర కావాలని చెప్పేసి. అప్పుడు నేను ఇద్దరిని కొట్టుకోవద్దని తీసి, మీకు ఎలా ఉంటుందో తెలియదు కానీ నాకైతే మా ఫ్యామిలీలో పిల్లలతో చాలా కష్టం అండి బాబు, ఇద్దరు కొట్టేసుకుంటారు. నెక్స్ట్ తర్వాత వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయాను అనమాట. రెడీ అయిపోయిన వెంటనే పిల్లల్ని ముందే రెడీ చేసేస్తాను నేను ఎప్పుడు కూడా, ఎందుకంటే తర్వాత నాకు మళ్ళీ కుదరదని చెప్పేసి. మా పిల్లలిద్దరూ కూడా హాయ్ చెప్తున్నారండి. మా చిన్న పాప మధుర వివ్యాన హాయ్ చెప్తుంది, మా పెద్ద పాప ఆరాధ్య కూడా హాయ్ చెప్తుంది. అది చూడండి మూత ఎలా తిప్పుతుందో. మా చిన్న పాప మది హాయ్ చెప్తుంది. ఇంక మేము తాళాలు వేసుకుని బయలుదేరిపోయాము. మా పాప పెద్ద పాప ముందు వాళ్ళ డాడీ దగ్గరే కూర్చుంటుంది ఎప్పుడు కూడా, ఆవిడ మేడం గారు. చిన్న ఆవిడ మాత్రం కూర్చొని ఉంటుంది, ఎప్పుడు కూర్చోమన్నా కూడా కూర్చోదండి బాబు. బయలుదేరిపోయాము నెమ్మదిగా. రాజదట్ట దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాం అనమాట. గుమ్మలేరు నెమ్మదిగా. చలి ఏమి ఉండదని అనుకున్నాను కానండి, రోజు ఇంట్లో ఉండి తెలియట్లేదు కానీ చిన్నపిల్లలతో అయ్యా బాబోయ్ ఎంత చలి ఉందో తర్వాత తెలిసింది నాకు. ఉండలేకపోయాము అసలు. నెమ్మదిగా గుమ్మలేరు రీచ్ అయిపోయాము. నచ్చితే లైక్ చేయొచ్చు కదా.